తిన్నదప్పుడు తినేసి వెనకెళ్ళిన తర్వాత తిట్టకూడదు అనమాట. ఫస్ట్ పాయింట్ ఎవరైనా సరే. అంటే ఆయన చూసుకుంటే 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎవరు చేయకుండా అయితే ఉండరు కదా. డబ్బులు ఇస్తుంటే ఎవరైనా సరే తీసుకుంటాడు. చిన్నపిల్లోడు కూడా ఒక 10 రూపాయలు ఇస్తున్నాం అంటే వాడు వెళ్ళి జేబులో పెట్టుకుంటాడు తప్ప అమ్మో నేను నిజాయితీ కొంటానని ఎవడు ఉండు. కానీ ఆయన చేసింది కరెక్టా లేకపోతే తప్ప అన్నది ఇంక వాళ్ళకే తెలియాలి. మరొకటి మీరు ఎవరైతే ఇప్పుడు డాన్ ఎవరైతే అంటున్నారో మరి ఆయన నాకు తెలిసి డాన్ అంటే ఎవరు లేరు. లిక్కర్ స్కామ్లో మరి ఆ పెద్ద ఆయన ఎవరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందా లేకపోతే తెలిసి జరిగింది అన్నది మరి అంటే ఈ స్కామ్ లో జగన్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదంటారా, ఉందంటారా? అంటే చెప్పలేము బ్రో. అంటే మరి ఇప్పుడు దాకా అరెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులే. అవును, మరి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు రేపొద్దున కూటమి ప్రభుత్వంలో ఒక 100 కోట్లు దొబ్బేశారంటే రేపొద్దున మాట్లాడేది అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పేర్ల కంటే ఈ చంద్రబాబు గారి పేరు, అలాగే ఇప్పుడు అందులో పార్ట్నర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారి పేరు. అంతేగాని అక్కడ ఎమ్మెల్యేల పేరు ఎవరు ఎత్తారు కదా. ఏమో ఒకవేళ మరి ఆయనకి తెలిసి జరిగిందా లేకపోతే ఆయనకి తెలియకుండా జరిగిందా అన్నది ఇంకా తెలియదు మరి. సో మరి గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్ గారి ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలను కేవలం హ్యాండ్గేసి తీసుకున్నాం, డిజిటల్గా పెట్టలేదు. ఎందుకంటారు? అది మనకు తెలియదు. అంటే డిజిటల్గా పెడితే ఒక్కొక్కటి లెక్క చెప్పాలి, హ్యాండ్ క్యాష్ తీసుకుంటే లెక్క చెప్పక్కర్లేదు. దాని ప్రకారం ముందే ప్లాన్ చేసి ఉంటారా? అంటే ఇలాగ మనం లెక్క చెప్పొద్దని మీరు ఎట్లా చెప్తున్నారు? ఎందుకు లెక్క చెప్పకూడదు? ఇప్పుడు ఎవరైతే ఆ లిక్కర్ స్కామ్ సారీ ఆ లిక్కర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నారు టీడీపీలో, అప్పుడు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పేపర్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ డబ్బు ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ కంటే 1-2 బాటిల్స్ అదే 1-2 కాకుండా 1-2 బాటిల్స్ మన లెక్కేసుకుంటే అలా సైడ్ వేయచ్చు ఉండొచ్చు. నాకు తెలిసి స్కానర్ ఒకవేళ నిజంగా ఆన్లైన్ పెడితే అందులో మరి తెలిసిపోతుంది కదా మరి బ్యాంకులో ఎంత వచ్చింది, రోజుకి ఎంత వచ్చిందన్న చెప్తారు కదా. ఇప్పుడు రోజుకి ఒక 10,000 బిజినెస్ జరిగింది అనుకోండి, అదే క్యూఆర్ కోడ్ ఉంటే ఇంకో 10,000 అని మనకు బ్యాంకు చూపిస్తారు. కానీ క్యాష్ ఇవ్వడం వల్ల అది మనం చూపించలేదు. దాని గురించే ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలా చేస్తారంటారా? అది చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ.